తెలంగాణ స్టేట్ హోమియోపతిక్ కన్వెన్షన్ అండ్ సైంటిఫిక్ సెమినార్ కు కరీంనగర్ వేదికగా మారింది. నగరంలోని పద్మానగర్లో గల ఓ ప్రైవేటు హోటల్లో చేపట్టిన ఇట్టి సెమినార్ కు దేశ విదేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. హోమియోపతి వైద్య రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని హోమియో వైద్యులు హరికృష్ణ తెలిపారు. హైదరాబాద్ మినహా మొదటిసారి కరీంనగర్లో నిర్వహించామని చెప్పారు. 33 జిల్లాల నుండి వైద్యులతో పాటు 5 వైద్య కళాశాల విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఐఐహెచ్పికి అన్ని రాష్ట్రాలతో పాటు 11 దేశాలలో శాఖలు ఉన్నాయని చెప్పారు. ఇట్టి సెమినార్ కు 250 మంది వైద్యులు హాజరయ్యారని తెలిపారు. మొండి వ్యాధులకు హోమియోపతి రక్షణ కవచంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్యులు హరికృష్ణ, ఇతర వైద్యులు పాల్గొన్నారు. ఈ ఐఐహెచ్పి సంస్థ అనేది మన దేశం లోపల అన్ని రాష్ట్రాల లోపల దీనికి శాఖలు ఉన్నాయి. అయితే మన దేశంలోనే కాకుండా 11 దేశాలలో కూడా దీనికి ఐఐహెచ్పి సంస్థకు శాఖలు ఉన్నాయి. సో ఇంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థ, అటువంటి సంస్థ ద్వారా మన కరీంనగర్ లోపల ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి దాదాపు 200 మంది వైద్యులు హాజరు కావడం జరిగింది. ఇది మన కరీంనగర్ పట్టణంలో ఇంతమంది వైద్యులు రావడము మనందరికీ గర్వకారణము. రకరకాల జబ్బులు ఉన్నాయో, మొండి వ్యాధులు, ఎక్కడ తగ్గినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా ఫోకస్ చేసి వాటిపైన చర్చించే కార్యక్రమాలు జరుగుతాయి. అక్యూట్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా హోమియోపతి వైద్యం ఎలా పనిచేస్తుంది అనే టాపిక్ పైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కరీంనగర్ వేదిక కావడము మన కరీంనగర్ ప్రజలకు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ హ్యాపీ, అందరికీ సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్.